అందరికి నమస్తే. మళ్ళీ ఒకసారి వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇప్పుడు మన ముందున్నది సుక్క రామనరసింహ గారు. చదువుకొని మీరల్ని సమరాలు చేస్తుంటే సంబూర పడిపోతేమి, సచ్చినా నా కొడుకు అమరుడైతాడని ఆశలెన్నో పెడితేమి. వచ్చిన 6 నెలలకే మీరు పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నారు కదా. తెలంగాణ ఇంత స్థాయిలో, తెలంగాణ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్థాయిలో విమర్శించినట్టు ఇక్కడ కనిపించలేదు. నేను ఫేమ్ అవ్వడం కోసం వచ్చినోడు కాదు. మా అందశ్రీ అన్న సోయి లేకుండా మాట్లాడుతుండే. ఆయన నెత్తి మీద 4 ఎంటికలు రాలిపోగానే మేధావులం అనుకుంటే కాదు. రేవంత్ రెడ్డి కూడా ఒక్క మాటలో చెప్పాలంటే మీలాంటి యూట్యూబ్ ఛానళ్ళు వాడుకొని సీఎం అయ్యే. ఎవడేడు బెంగళూరులో పోయి పైసలు తెచ్చుకుంటూ ఎవడోడు ఏం చెప్పిర్రు, ఏం చేస్తుర్రు, జర్నలిజం అనుకుంటే వీళ్ళు ఏమేం చేస్తుర్రు తెలియదు అన్న మనకు. ఒక సీఎం రేంజ్లో ఉండి పేగులు మీద చేసుకుంటాడట. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే కార్యకర్తలే నరుకుతారట. ఈ నరకుడు సంపుడు ఏంది? ఇది పరిపాలన సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళేం ప్రజాసేవ చేస్తలేరంట. బిడ్డకి కట్నంగా ఇవ్వడం కోసం దాపెట్టుకున్నటువంటి భూమి కూడా కోమారెడ్డికి సంబంధించినటువంటి ఆ సందర్భం, ఆ నేపథ్యం కబ్జా చేస్తే కాళ్ళు మొక్కుకోరు. ఇప్పుడు మీడియాలో వస్తుంది, పోయి కెమెరా పట్టుకొని కోరిన కూడా. అందరికి నమస్తే. మళ్ళీ ఒకసారి వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇప్పుడు మన ముందున్నది సుక్క రామనరసింహ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న. యాక్చువల్గా మీ ఇంటర్వ్యూ కోసం నేను మీ ఇంటర్వ్యూ చేద్దామని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను మొత్తానికి ఈరోజు నాకు ఈ విధంగా అవకాశం దొరికింది అన్న. ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం మీ ప్రజెంట్ కొన్ని ఛానళ్ళల్లో మొత్తం మీ ఇంటర్వ్యూ హల్చల్ చేస్తున్నాయి. ఓకే. అది కూడా ఎట్లా అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం విమర్శాత్మకంగా పాటలు రాయడం కానీ ఎక్కువ శాతం దాని చుట్టే తిరుగుతున్నాయి. వ్యక్తిగతంగా ఒక వ్యక్తుల మీద కూడా పాటలు విమర్శాత్మకంగా రాయడం కానీ, రాజకీయ పార్టీల మీద కానీ, ఆఖరికి ఇప్పుడు రీసెంట్గా రాష్ట్రపడిన తెలంగాణ ఉద్యమం మీద కూడా వ్యతిరేకంగా రాయడం జరిగింది. అసలు తెలంగాణ ఉద్యమం వ్యతిరేకంగా పాట రాస్తారని ఎవరు కూడా ఊహించి ఉండరు. అట్లా తెలంగాణ ఉద్యమం వ్యతిరేకంగా రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమానికి రామ్ నరసయ్య వ్యతిరేకంగా రాసిందని మీకు అనిపించడం అనేది అది ఏమంటారు, మీ ఊహ, మీ ఆలోచన, మీ విషయం. అది అయితే తెలంగాణ విషయంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేట ఆయన, తెలంగాణ ఉద్యమం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన తర్వాత పుట్టింది కాదు. తెలంగాణ ఉద్యమం ఎప్పటి సందో ఉంది. తెలంగాణ రైతాంగాల సాయుధ పోరాటంలో 5,000 మంది అమరవీరులు అయ్యారు. ఎంతమందికి లెక్కలు తెలుసో నాకు తెలియదు. అయితే తెలంగాణ రాష్ట్రం కోసం హైదరాబాద్కు, అంటే రేపు నీ అన్న కావచ్చు, నా అన్న కావచ్చు, నీ చెల్లె కావచ్చు, నా చెల్లె కావచ్చు, చదువు కోసం ఊరోదులు పెట్టి చదువు కోసం హైదరాబాద్ నగరాల లాంటి నగరాలకు వచ్చి చదువుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు రకరకాల స్వేచ్ఛ ఉంటుంది, ఇది మా ఇల్లు అయితే మేము స్వేచ్ఛగా ఉండగలుగుతాం అనేటువంటి తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నటువంటి సందర్భంలో పాటలు పాడుతులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, మీలాంటి ఏమంటారు ఈ యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, అంటే జర్నలిస్టులని అయితే అనా ఇట్లా అనేక మంది వాళ్ళ సావులకు ప్రేరేపించారు. వాళ్ళ సావులు ఇక్కడ అది ఏమంటే చదువుకొని మీరల్ని సమరాలు చేస్తుంటే సంబూర పడిపోతేమి, సచ్చినా నా కొడుకు అమరుడైతాడని ఆశలెన్నో పెడితేమి, కండ్ల ముందే మీరు కాలుతున్న కంట నీరు జారాలేదురా. ఒక కొడుకు చనిపోయి ఆడ చనిపోతుంటే కూడా ఆ తల్లి ఆ టైంలో నా ఒక్క కడుపు కాలిన ఇవాళ 4.5 కోట్ల ప్రజల తల్లుల కడుపు కాలకుండా నిటారుగా నిలబడి వాళ్ళ బతుకు స్వేచ్ఛగా ఉంటుందని కన్న కడుపు ఎదురుగా కాలిపోతుంటే కూడా కంట తడి పెట్టుకోలే, అవసరమైతే నేను ఇంకో కొడుకును గంట ఉద్యమానికి అన్నది. అట్లా ప్రేరేపించినటువంటి పాఠకాళ్ళు, ఉద్యమకాళ్ళు, ఉద్యమ నేతలు, లేకపోతే అన్ని రాజకీయ పార్టీలైనటువంటి జేఏసీ వాళ్ళు, వీళ్ళంతా ఇవాళ ఏం చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ వ్యతిరేకం ఎట్లయితుందన్న? వ్యతిరేకం ఎందుకు కదన్న? అనవసరంగా వీళ్ళు పాటలు అనవసరంగా రెచ్చగొట్టిరు, అనవసరంగా ప్రాణాలు తీసుకుని, అది తెలంగాణ ఉద్యమం లేకపోతే ఇలా ప్రాణాలు పోయేది కాదు కదా అని స్టార్ట్ చేశారు కదా. నేను అదే చెప్తున్నా కదా పెద్దన్న, తెలంగాణ ఉద్యమం కోసం ఎందుకు చనిపోయారు పిల్లలు? భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం. మరి తెలంగాణలో ఏం భవిష్యత్తు ఉంది ఈరోజు? ఆ భవిష్యత్తు ఏందో మీరు చూపిస్తే నేను క్లియర్గా చెప్తాను. అంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల పాలన ఏమాత్రం మారలేదంటారా? 10 సంవత్సరాల పాలన అంటే 2 పాలనలు ఉన్నాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇది వచ్చి చాలా తక్కువ టైం పట్టింది. ఇప్పుడు 10 సంవత్సరాల పాలన మాత్రం ఏమాత్రం తెలంగాణ ఉపయోగపడలేదంటే ఈ ఉద్యమం కానీ మన సపరేట్ రాష్ట్రం రావడం వల్ల ఉపయోగం? తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు ఛానల్ పెట్టుకోవడానికి,
ఏది పడితే అది మాట్లాడతా. ఆంధ్రాలో కూడా అదే చాలా చెప్తున్నా పెడుతున్నారు. కదా. దేశం నా మొత్తంలో తెలంగాణ ఇక్కడ మూల మూలలు ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటాను, నన్ను తెలంగాణ గురించి అడుగుతారా దేశం గురించి అడుగుతారా? మీరు ఏది అడుగుతారు? ఇప్పుడు రాష్ట్రానికి ఛానల్ రావడానికి సంబంధం లేదు. ఇంకోటి ఏది ఎడిట్ చేయకూడదు, డిలీట్ చేయకూడదు. 100% మీరు కట్ చేస్తే కూడా వేరే వీడియో మ్యాన్లకు అయితే అర్థమవుతుంది క్లియర్గా. నేను ఏమంటాను, నన్ను తెలంగాణ గురించి అడుగుతారా, ఆంధ్ర గురించి అడుగుతారా, ఇండియా గురించి అడుగుతారా, టోటల్ ప్రపంచం గురించి అడుగుతారా? అది క్లారిటీతో అడుగు. ఖచ్చితంగా తెలంగాణ గురించి అడుగుతాను. నేను తెలంగాణ గురించి చెప్తున్నా, నేను తెలంగాణ గురించి చెప్తున్నా. యూట్యూబ్ ఛానల్ ఇవాళ అదే చెప్తున్నా. వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అంతే. అయితే నేనేమంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ పెరిగినాయి. ఓకే, అది ఓకే, వాస్తవం. నేను చెప్తున్నా అంటే ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టాడు ఏం మాట్లాడతాడు వానికే చూడండి ఫస్ట్. నేను వ్యక్తిగతంగా వీళ్ళని చెప్పలేను కానీ కరెక్ట్, ఆడు ఏం మాట్లాడతాను క్లారిటీ లేదు ఫస్ట్. ఇవాళ ఒక కొడుకు చనిపోతే ఆ నొప్పులు తీసినటువంటి తల్లికి తెలుస్తుంది బాధ. ఖచ్చితంగా. పక్కింటికి ఏం తెలుస్తుందన్నా? 1200 మంది బిడ్డలు చనిపోతే ఎదిగిన కొడుకు కలిపి నోట్లో పెడుతుంది అనుకునే టైంలో కళ్ళ ముందు ఇలా కాలిపోతే ఆ తల్లుల బాధ తెలుస్తుంది. మనం పండుకొని సోఫా సెట్లో కూర్చొని ఉప్పుకుట్ట స్వప్పుకుట్ట ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని రాయల్ లైఫ్ లీడ్ చేసేటువంటి మనకేం తెలుస్తుంది? తెలియదు కదా. నొప్పులు తీసేటప్పుడు ఆ నొప్పులు పురిటి నొప్పులు ఎందుకు వస్తాయి, ఏం చేస్తాయి, ఎట్లయితుంది, అసలు కాన్పు ఎందుకు అవుతుంది, ఏ టైంలో అవుతుంది, ఎట్లా అవుతుంది, ఒక భూకంపం వచ్చినట్టుగా ఉంటుంది బిడ్డను, తల్లి బిడ్డను కంటప్పుడు. ఆ నొప్పులంతా మర్చిపోయి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఏం జరిగిందంటే ఏం జరిగింది, తెలంగాణలో ఏం జరిగింది అది క్లారిటీ చెప్పు. నేను ఇంకోటి ఏమంటే, నేను ఒక మాటలో ఏం చెప్పగలుగుతా అంటే, మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పులలో ఉన్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేట ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉన్నది. ఈ అప్పులలో ఉన్నటువంటి ఎలమదొర పాలన వద్దురా ఆయన అని చెప్పి రెడ్డి దొరల పాలన తీసుకొచ్చారు. రెడ్డి దొరల పాలన తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం తక్కువ ఏం చేయలే కానీ ఆయన ఇప్పుడు పాలన అప్పులు చేయలేదా? ఖజానా డబ్బులు లేవు కాబట్టి అప్పులు చేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు ఇక్కడ వాళ్ళు అవలంబిస్తున్నటువంటి తీరును బట్టి అప్పులు లేని తెలంగాణ దేర్రా నాయన అని చెప్పి రేపు కొత్త నినాదం పుట్టుకొచ్చే అవకాశం ఉంది పెద్దన్న. తెలంగాణ ఎక్కడ మారింది? అప్పులలో మారింది తప్ప ఏం మారలే పెద్దన్న. అంటే ఇప్పుడు మరి కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ, నీళ్ళ ప్రాజెక్టులు కానీ, ఉద్యోగాలు మన రాష్ట్రంలో మనకే రావడం కానీ అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే జరుగుతూనే ఉన్నాయి కదా. ఎస్, అయితే నేనేమంటే పూర్తి స్థాయిలో జరగకపోవచ్చు. నేనేమంటా ప్రాజెక్టులు కావచ్చు, కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, కొన్ని ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రజలకు అందినాయి. అది వాస్తవమైన ముచ్చట ఒప్పుకోవాలి. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఏమొరిగింది? ప్రాజెక్టులు కడితే ఏమైతే? ప్రాజెక్టులు కట్ట ముందుకు తెలంగాణ ప్రజలు లేరా? అస్థి పంజరాలు ఏం లేవు ఆ రోజు. అన్న ఒక నిమిషం, ఆ రోజు ప్రాజెక్టులు కట్ట ముందుకు అస్థి పంజరాలు ఏం లేవు తెలంగాణలో. మనుషులు ఎవరు? ఇప్పుడు కూడా మనుషులు ఎవరు? అస్థి పంజరాలు ఏం లేవు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే అన్న, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు ఎన్ని వేల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ అయినా కాలము కనికరించినప్పుడే ఆ ప్రాజెక్టులకు ఉన్నటువంటి పనితీరు, ఆ ప్రాజెక్టులకు ఉన్నటువంటి బలం బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ స్టోరేజ్ చేసుకోవడం ప్రాజెక్ట్ ఏంటిది? వాటర్ స్టోరేజ్ చేసుకొని ప్రాజెక్ట్ అంటే ఏంటి? స్టోరేజ్ చేసుకోవడమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏమైంది? తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు పీరియడ్లో కరువు ఉన్నది, బిందెలు పట్టుకొని బారులు తీయలేదు, ఆ నీళ్లు రాకపోయేది, అనేకమైనటువంటి కరువు ఉన్నది. ఆ టైంలో గోరెటెంకన్నా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల, గడము నొగల పని గాస మెల్లక ఫర్నిచరు పనులెతుక్కుంటుగా పట్నం పోయిన విస్మకర్మలు యాచకులు మా బుడగా జంగాలు మా పల్లెల నిడిసి శర్మకోలలై తరుముతున్నాయమ్మో ఇది ఏ విచిత్రమో, పరక సాపలకు గాలాలేసే తురుకల పోరలు యాడికి పోయిన లారీలల్లా కీనర్లయ్యి పిట్టలు మురికిల మురికయ్యిండ్రు, తల్లి దుదిసేమియకు దూరమైనారా సాయబుల పోరలు, ఆకలి కేకల అరుపులు విన్నారా మా తెలంగాణలో. అంటే ఈ నేపథ్యం ఇలాంటి పాటలతోని ప్రభుత్వాలనే గూలగొట్టి అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి తెలంగాణ మేము ఏం అనుకుంటున్నాం. నేను ఆ పాట కూడా ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే, కొడుకు మరణం అనేది ప్రమాణం చేసినంత సుతారం కాదు అనే నీకోసం చచ్చిపోతా అని మాట అనేస్తాం. ప్రమాణం చేసినంత సుతారం కాదు ప్రాణం ఇవ్వడం అంటే. కరెక్ట్, ఇది మార్చుతున్నాడు నేను కదన్నది. అంతగా అన్నిటికన్నా విలువైందే ప్రాణం కదా. అలాంటి ప్రాణం పోయినాక తెలంగాణలో ఏం లేదు, శవాల కుప్పలు పెరిగినాయి. తర్వాత వాళ్ళ శవాల కుప్పలు పెరిగిన తర్వాత ఆ కుప్పలను చూసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అప్పుల కుప్పలు పెరిగినాయి. అప్పుల కుప్పలు పెరిగినాయి కరెక్ట్ అన్న. డెవలప్మెంట్ అప్పు చేస్తేనే అవుతాను అంటారు కదా. నేను అదే చెప్తాను. అప్పు ఏది? అప్పు చేయకుండా డెవలప్ ఎట్లా చేయాలంటారు కదా. మళ్ళీ చేసిన అప్పుని ఎట్లా తీరుపుతారు? మళ్ళీ
మళ్ళీ ఇన్కమ్ పెరుగుతాం, గవర్నమెంట్ ఇన్కమ్ పెరుగుతుంది, ఎట్లా రిసోర్సెస్ అదే కదా వ్యవసాయేతర నేను ఒక విషయం చెప్తాను. ఐటీ డెవలప్మెంట్ కావచ్చు, ఇంకోటి ఇది 2024 బతున్నాం మనం. 2024 బతున్నాం. మీకు ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు హిస్టరీని మొత్తం తవ్వండి. నిజంగానే రైతు నిజంగానే స్వేచ్ఛగా ఉన్నాడు, గిట్టుబాటు ధర దొరికి రైతు పంట వేస్తేనే ప్రపంచం బాగుంటుంది అనుకుని స్వేచ్ఛగా ఆయన ఇప్పటిదాకా వేస్తున్నాడు. కానీ ఏనాడు ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక పాట చేస్తున్నది చెప్పొచ్చో చెప్పరాదు కానీ అంతగానా నేను ఇప్పుడు ఏంది రైతు మీద నెక్స్ట్ నేల గుండె వగిలి పంట నేల రాలుతున్నది, రైతు గుండె యాగిప్పుడు మిసెదలు పట్టుతున్నది, ఏమి పాలనో ఇదేమి పాలనో ఏలెటొల్ల సాబుగాను ఏమి పాలనో, తెలంగాణ రైతు బతుకు ఎట్లా గడుసునో, ఏమి పాలనో ఇదేమి పాలనో ఏలెటొల్ల సాబుగాను ఏమి పాలనో, తెలంగాణ రైతు బతుకు ఎట్లా గడుసును, తిండి పెట్టే రైతుకు రాజకీయాలు క్లియర్ వినండి, తిండి పెట్టే రైతుకు రాజకీయాలు పిండకూడు వండుతున్నారు ఏలే నేతలు. ఇదంతా లోపలికి పోతే చాలా పురిటి నొప్పులు చేయాల్సి ఉంటుంది అన్న. అది అర్థం కాదు అందరికీ. అంటే నేనేంటంటే నేను కూడా పాటలల్లో అన్నీ చెప్పలేను కాబట్టి మీలాంటి వాళ్ళకి ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తుంటా క్లియర్గా చెప్పడం కోసం, అంతే. వాస్తవానికి కూడా తెలంగాణ మారలేదు అనడానికి ఏం లేదు. మారింది ద సేమ్ టైం అప్పులలో ఉంది. రేపు ఇంకా భరించలేనటువంటి అప్పులకు తీసుకుపోయేటువంటి ప్రభుత్వం పరిస్థితులకు రేవంత్ రెడ్డి తీసుకుపోతారు. ఓపెన్ గా నా జయశంకర్ సార్ బతుకున్నప్పుడు చివరిగా ఆయన కొన్ని మాటలు మాట్లాడి ఈ తెలంగాణలో మళ్ళీ ఒక ఉద్యమం జరుగుతుంది కానీ దేనికోసం అంటారు అది. అందరూ ప్రజలు మొన్నటిదాకా ఏమనుకున్నారంటే నియంత పరిపాలన అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావును గద్దె దించాలి అని అన్నాడు ఆయన అని మాట్లాడారు. అంతా శుద్ధ తప్పు. ఎందుకు శుద్ధ తప్పు అంటే ఈ తెలంగాణలో ఎవరు పరిపాలించినా ప్రజల్ని పరిపాలిస్తున్నారు కానీ ప్రజలకు స్వేచ్ఛ కావాలి, ప్రజలకు తిండి కావాలి, ప్రజలకు పని కావాలి, ప్రజలకు వైద్యం కావాలి, ప్రజలకు విద్య కావాలి. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మీరు అప్పులు చేస్తాను నియామకాలు మీరు అప్పులు చేస్తాను తెచ్చుకున్నాం. సో ఉండాలి ఎవరికన్నా. తెలంగాణ ఉద్యమంలో వాడు ఉండడు, ఏమి చేయడు. అమ్మాయి తెలంగాణ గురించి మాట్లాడుతాడు. వచ్చి మీ తెలంగాణ మేము తెచ్చినాం, ఎవడో అయితే తెచ్చినాడు తెలంగాణ? ఏ పార్టీ పట్టుకొచ్చింది? ఆయన అన్ని రాజకీయ పార్టీలు ప్రజలందరూ కలిసి కష్టపడితే పోరాటాలు కదా. కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు గత్యంతరం లేదు పెద్దనా. కాంగ్రెస్ కాంగ్రెస్ తెచ్చిందని మాట్లాడుతుంది కదా రేవంత్ రెడ్డి. పరిస్థితి గత్యంతరం లేదు, తప్పదు, ఇయ్యాల మొదలైంది. సోనియమ్మ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాలేదు. అసలు యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ చివరి నిమిషంలో అందరూ ఒకటి ఏకమైపోవడం వల్ల వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి అందులో, దాంట్లో డౌట్ లేదు. రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ కార్యకర్తలు ఉన్నారు, ఇవాళ కళాకారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకమైనటువంటి పాత్ర పోషించినటువంటి టీడీపీ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కావచ్చు, ఇవాళ ఆ పార్టీలలో పనిచేసే వాళ్ళు టీడీపీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం ప్లేస్లో ఉంటాడు. ఆయన తెలంగాణ గురించి లావు మాట్లాడుతుంటాడు. విచిత్రం అనిపిస్తుంది నాకు. అంటే నేనేమిటంటేనా పరిపాలన ప్రజల స్వేచ్ఛ కోరాలి. ఇప్పుడు కరెక్ట్ అదే స్వేచ్ఛ విషయంలో రేవంత్ రెడ్డి 24 గంటలు కంచెలు కట్టి ఉండే నేను కంచెలు మొత్తం దింపేసినా కదా. ఇప్పుడు ప్రతి ఒక్క కళాకారుని నేను పిలుచుకొని ఆయన దగ్గర పిలుచుకొని సన్మానాలు చేస్తున్నాడు, బహుమతులు ఇస్తున్నాడు. అంటే గుర్తింపిస్తున్నా నేను కళాకారులకి, నేను గుర్తింపిస్తున్న కవులకి, నేను గుర్తింపిస్తున్న ప్రతి ఒక్కరికి. ప్రజలకు ఎవరైనా సరే నన్ను కలవాలనుకుంటే డైరెక్ట్ వచ్చి కలవచ్చు. నేను కంచెలు దింపేసేసిన స్వేచ్ఛనైనా ఇస్తున్నా అని చెప్పి ప్రతిసారి ప్రకటిస్తూనే ఉంటాడు కదా. ఎక్కడ పోయినా ఫస్ట్ ఆయన మైక్ పట్టుకుంటే ఫస్ట్ మాట్లాడేది అదే. అప్పుడు కంచెలు ఉండే నేను దింపేసిన, ఇప్పుడు మర్యాద దొరుకుతున్నది. నేను ప్రతిదీ మీరు కూడా చూసే ఉంటారు, ఇంటనే ఉంటారు. ఎప్పుడైనా ప్రతిసారి మాట్లాడితే నేను స్వేచ్ఛను ఇస్తున్నాను, స్వేచ్ఛాభావం ఇస్తున్నాను ప్రతిసారి పలుకుతూ ఉంటాడు ఆయన. మరి అది స్వేచ్ఛ ఇస్తలేదంటారా? నేనేమంటానా, కళాకారులు నన్ను కలవచ్చు, కౌలు రైతులు నన్ను కలవచ్చు, రైతులు నన్ను కలవచ్చు, భర్తలు చచ్చిపోయిన వాళ్ళు నన్ను కలవచ్చు, బాగులేని వాళ్ళు నన్ను కలవచ్చు. ఈ డైలాగులు అందరు చెప్తారేనా? నేనేమంటా అంటే నువ్వు అందశ్రీని పిలిపించి పాట చేయించి సంబంధం లేనటువంటి గొంతులతో పాడించి సంబంధం లేని ఇప్పుడు వందే మాత్రం సీనన్న అంటే ఆయన 9 నంది అవార్డులు వచ్చినాయి. అవునా? ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా మంచి ఒక ఫిక్స్ స్టేజ్లో ఉన్న సందర్భంలో కీరవాణి అనేట ఆయన పిలిపించి సీనన్న పాట పాడించిండు. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ నువ్వు రాయోల కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా. ఈ పాట కీరవాణితో వందే మాత్రం సీనన్న పిలిపించి పాడించిండే. ఇదే వందే మాత్రం సీనన్న తెలంగాణలో పుట్టిండు కదా. నువ్వు ఏ పార్టీ గౌరవించినట్టు వందే మాత్రం సీనన్నని? సీనన్న గౌరవించాలి. ఎవరిని ప్రేరేపిస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు?
అదే ఎవరిని ప్రేరేపిస్తున్నా ఆయన ఎవరిని ప్రేరేపిస్తారు? మీ పసుపు గుంపును తయారు చేసేటువంటి ప్రయత్నంలో నువ్వు ఉన్నావు. రేపు 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 ప్రజలకు అర్థమవుతుంది క్లియర్గా. అట్లాంటి అందరికీ పసుపు గుమ్మికి ఏం సంబంధం? అంతశ్రీ అంటలేను నేనేమంటాను. కీరవానికి ఉండొచ్చు. ఎస్, కీరవానికి పసుపు గుమ్మికి ఏం సంబంధం? ఎవరు కిరవాణి? కీరవాణి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఎవరికి? మంచి కళాకారుడు. ఎవరికి? మన ప్రేక్షకులు కావచ్చు, ప్రజలకు కావచ్చు. మన కిరవాణి క్లారిటీగా చెప్పండి. మీరు ఎవరికి కీరవాణి అంటే ఫస్ట్ ఎవరు అడిగినా కీరవాణి ఎవరు అంటే మ్యూజిక్ డైరెక్టర్, సంగీత దర్శకుడు అనేది మనకు వచ్చే. కీరవాణి ఏ పాటకు చేసిండు? సినిమా పాటలు ఎన్నో మొన్న ఇప్పుడు అందశ్రీ విషయం తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్తున్నట్టే, సీనన్నని ఏ పాటి గౌరవించుండు యనమల రేవంత్ రెడ్డి అనేది నేను క్లియర్గా చెప్పిన. ఇక్కడ విషయం ఏంది, మీరేం చేసిరు? అందశ్రీని తీసుకొచ్చారు టాపిక్ మనము. ఎవరైతే కీరవాణి అనేట నేను అదే చెప్తున్నా పెద్దన్న. కీరవాణి అనేట ఆయన సబ్జెక్ట్ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ కేవలం తెలంగాణ ప్రాంతం అస్తిత్వం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అక్షరాలను పొందుపరిచినటువంటి పాట. అవును, తెలంగాణ కదా. ఈ తెలంగాణ గురించి పొందుపరిచినటువంటి పాటకు కీరవానికి ఏం సంబంధం? మీరు ఎట్లా చెప్తారో చెప్పరు. సంబంధం ఏం లేదు. మ్యూజిక్ నువ్వే ఉన్నావు అనే 9 నంది అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు అదంతా ఎందుకన్నా, ఎవరు మా అందశ్రీ అన్న సోయి లేకుండా మాట్లాడుతుండే ఆయన. నెత్తి మీద 4 ఎంటికలు రాలిపోగానే మేధావులం అనుకుంటే కాదు. నేనేమంటా అంటే, జై బోలో తెలంగాణ చెన్నకర్చన రాజడివానా మనంత మంచి పాట లాటీలిరిగినవో లడాటి మానం. ఈ పాట అందశ్రీ గారు రాస్తే అదే సినిమాల కష్టకాలంలో సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ రాణిస్తారా రానియ్యారా, అసలు అవకాశాలు ఉంటాయా, అసలు సీనన్నని ఏం చేస్తారనే పరిస్థితుల్లో కూడా సీనన్నని పాట వాడిండు కదా. మరి ఆయన కీరవానితో ఎందుకో వాడియలేదు? సిగ్గు ఉండాలి కదా. అట్లా వచ్చినారా? సిగ్గు ఉండాలి అంటే తెలంగాణకు సంబంధం లేని గొంతులకి. ఇప్పుడు కీరవాణి కాబట్టి నేను విషయం చెప్తాను, నా కీరవాణి చేయని ఇంకోరైనా చేయని పాట ఓడినాలే తెలంగాణ ప్రజలు కదా. మరి సంబంధం లేని గొంతులు తీసుకొచ్చి మా చెవులలో నింపుతాను చెట్టనే. సరే అన్న, ఇప్పుడు అది పక్క కడితే ఆ ట్యూన్ నచ్చిందా మీకు? లేదన్నా, నిద్రపోయిన పాత పాటే బాగుంటుంది. పాత పాటే బాగుంటుంది. పాట అద్భుతం, పాట విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. లిరిక్స్ అద్భుతం, లిరిక్ చాలా అద్భుతం. పాత ట్యూనే బాగుంది, అదే అద్భుతం. అది బాగాలేదు. అది ఏదో RRR సినిమాలో ఏదో టపటప కొట్టినట్టున్నది, లేదు అసలు ఏం లేదు. మొత్తం కదా పాటతో మీరుగా చాలా మంది మేధావులు సాటిస్ఫాక్షన్ లేనట్టు కొడుతున్నారు. లేరు మేధావులు కాదు, యావత్ తెలంగాణ ప్రజలు లేరు. మన సీఎం అయితే ప్రతిసారి ప్రజాభిష్టం అని అంటాడు. ఇక్కడ మన సర్వే ఇక్కడ చేసినట్టే చెప్తారు కదా, మొత్తం ప్రజల సర్వే చేసినట్టే టీజీ నుంచి టీఎస్ నుంచి టీజీకి మార్చాడు. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీలే. తెలంగాణ స్టేట్ అనేది ఒక బ్రాండ్, తెలంగాణ స్టేట్ అనేది ఒక బ్రాండ్, అంటే ఒక ప్రాంతం, ఒక దానికి సంబంధించిన సపరేట్. టీజీ అంటే ఏంది? తెలంగాణ గవర్నమెంటా? తెలంగాణ 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 అంటే ఏంటిది మరి? అంతే, టీజీ అంటే తెలంగాణ షార్ట్. ఓకే అన్న, టీజీ అంటే తెలంగాణ. తెలంగాణ అంటే ఏంటి? రాష్ట్రము, గవర్నమెంట్. ఏది రాష్ట్రం అని లేదు కాదు, తెలంగాణ అని ఉంది. అంటే రేపు ఈ తెలంగాణకి ఎవరైనా రావచ్చు. దీంట్లో చాలా పెద్ద కోణం ఉంది. టీఎస్ అనేది తెలంగాణ స్టేట్ అనేది ఒక బ్రాండ్ మాదిరిగా ఉన్నది. ఆ బ్రాండ్ తీసేసి దీన్ని నార్మల్ తెలంగాణ చేస్తే చాలా మంది మీడియా మిత్రుల చేయిలు ఉన్నాయి. ఇలా ఆంధ్రకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఇలా యనమల రేవంత్ అన్న మళ్ళీ పసుపు గుంపు వచ్చి రేపు చూస్తారు. అంటే ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు తిక్కగానే వినిపిస్తుండొచ్చు జనాలకు, ఇంటికి, ఇంకెవరికైనా, మేధావులకు, ఎవరికైనా. కానీ రేపు పరిణామాలని ఖచ్చితంగా చూస్తారు క్లియర్గా. అదే ఇప్పుడు మీరు అది చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది, క్లియర్గా చూస్తారు. ఫస్ట్ మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 20-25 రోజుల్లో ఒక పాట రాసిరు. ఫస్ట్ రాసిన పాట మన రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి రాసిన ముందు రాసి, గుంపు మేస్త్రి కంటే రెడ్డి గారి కొత్త కొలువు అని రాసిరు. రాసినప్పుడు ఫస్ట్ కింద విమర్శ, ఇది మిమ్మల్ని రివర్స్ లా కింద కామెంట్స్ ఉండే, ఏదైనా రానే రాలేడు, ఎందుకు ఇట్లా రాస్తున్నావు, అప్పుడు తొందర ఎందుకు పడుతున్నావు అన్నట్టు కింద కామెంట్స్ ఉండే. కానీ ఇప్పుడు ఆ కామెంట్స్ మారుతున్నట్టు తెలుస్తుంది. మారుతాయి కదా. నేనేమనంటే కాలాన్ని రేపు మీ ఊహాశక్తికి నేను చెప్తున్నాను అనమాట. నేను కాలాన్ని పసిగట్టగలుగుతా. కాలాన్ని ఎట్లా పసిగట్టగలుగుతా అంటే, ఒక కవి అనేటోడు పక్కవాని కష్టం చూసి కన్నీళ్లు పెట్టలేని వాడు కవే కాదు. నీకు ఆ పెయిన్ నువ్వు తీసుకుని పాట ఎట్లా రాస్తావు? ఇప్పుడు మీరున్నారు అలా నన్ను పాట రాయాలంటే ఏం రాయాలని అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా కదా. నువ్వు చెప్పినప్పుడు నీ పెయిన్లోకి నేను రావాలి, వచ్చినప్పుడే దానికి జీవం దొరుకుతుంది. నేను చెప్పాలని మీ అనుభూతి చెందగలగాలి, అంతే. అప్పుడే దాని ప్రాణం వస్తుంది. కవి అవుతాడు. అంటే నేను ఎట్లా అంటే రేపు పరిస్థితి ఎట్లుంటుంది అనేది నేను అంచనా వేయగలుగుతాను. రేవంత్ రెడ్డి అనేట ఆయన తీరని అప్పులు చేసి దిగుతాడు. చూడరు మీరు,
తీరని అప్పులు అంటే ఇంకోటి చాలామంది పోనీ 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుందా? అది నడుస్తున్న తీరును బట్టి కాలం శక్తి ఎక్కువ ఉంది కదా, కాలం ఊహించగలుగుతారు కదా. దాన్ని బట్టి ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు. ఇక్కడ సీఎం గారు రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ఉంటాడా? నేను క్వశ్చన్ చెప్పరా, ఈడ ఎంఐఎం అనేది లేకపోతే ఒకవేళ బీజేపీ ఎంఐఎం అంటే రాజకీయంగా మతాలు అనే విషయాలు పక్కన పెడితే మతాల పుచ్చడం మనకెందుకు, కానీ రాజకీయంగా లిమితం అయితే కేసీఆర్ మొన్ననే ప్రభుత్వం ఫామ్ చేస్తాడు, తిక్కలేసి ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాడు, పెద్ద పనేం కాదు, ఇంట్రెస్ట్ లేదు అసలు ఫామ్ ఏం కాదు. ఆయన ఏ కోణంలో ఉన్నాడో మరి ఆయన ఏం ఆలోచిస్తున్నది ఆయనకు తెలుసు. ఆయన అట్లాంటి రాజకీయాలు చేయడు, ఎందుకంటే ఆయన అట్లాంటి ఇంట్రెస్ట్ లేకుండా వచ్చాను. ఎప్పుడు ఫస్ట్ టైం 5 సంవత్సరాలు పాలించినప్పుడు మీరు ఓడిస్తే పోయి ఫామ్ హౌస్లో కూర్చుంటా, నేను మీకు మీరు నాకు గెలిపిస్తే నాకు పని ఎక్కువ అవుతుంది అన్నట్టు విషయం అన్న. తెలంగాణ వచ్చి ఇవన్నీ తెలంగాణ ప్రజలు సెంటిమెంటల్ పీపుల్స్ 100%. అది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఒక్క మాటలో చెప్పాలంటే మీలాంటి యూట్యూబ్ ఛానళ్ళు వాడుకొని సీఎం అయ్యిండే, గుర్తుపెట్టుకోరు. యూట్యూబ్ ఛానల్ అన్నది అనేక ఛానళ్ళు ఉన్నాయి రేవంత్ రెడ్డికి, కొన్ని చెప్పొచ్చు కదా. వాళ్ళ బతకాలు బతులు ఎందుకు చెప్పాను, నేను మాట్లాడేది వాళ్ళకి క్లియర్గా అర్థమైతే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు. నేను ఎందుకంటే ఎవడేడు బెంగళూరులో పోయి పైసలు తెచ్చుకుంటూ ఎవడోడు ఏం చెప్పిర్రు ఏం చేస్తారు జర్నలిజం అనుకుంటే వీళ్ళు ఏమేం చేస్తారు తెలియదా అన్న మనకు. తెలియకనే అడుగుతున్నా ఏ ఛానల్. నేనేమంటా అంటే రేవంత్ రెడ్డి అనేట ఆయన ఒక సీఎం హోదాలో ఉండి ఊళ్ళో మా తాత గంట చుట్ట దాకుంటా ఎట్లా మాట్లాడతాడు, అంటే ఊళ్ళో ఎట్లుంటుంది పరగాశం ఆడుకుంటూ బూతులు మాట్లాడతారు. వాళ్ళకి బూతులు కాదు, అది వాళ్ళ జీవన శైలి, వాళ్ళ జీవన శైలి అది. అది బూతు కూడా అన్నికి లేదు వాళ్ళ భాషలో, కానీ ఈయన మాట్లాడితే బూతే కదా అది. ఒక సీఎం రేంజ్లో ఉండి పేగుల మీదకి వేసుకుంటాడట, కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే కార్యకర్తలే నరుకుతారట. ఈ నరకుడు సంపుడు ఏంది, ఇది పరిపాలన. అది సీఎం కాకముందన్నాడేమో కదా, సీఎం కాకముందు అన్నాడు కదా. అది ఎవరాలు చెప్పిన వాళ్ళు, ఇది నరుకుతున్న విషయం సీఎం అయిన తర్వాత మొన్న ఏదో మీటింగ్లో అన్నాడు కదన్న. మళ్ళీ ఆ సభలో ఈయన మాట్లాడుతూ జై కేసీఆర్ అని ఆ గుంపంతా లేచింది, వ్యతిరేకత చూపించినట్టున్నారు. కేసీఆర్ని పేరు ఎవడ నిలబెడితే పేగులు తీసి మేడ ఏదేదో మాట్లాడుతున్నా. అంటే ఒక సీఎం అన్నట్టయినా ప్రజలకు జీతగాడు, ప్రజల జీతగాడు, సేవకుడు, జీతగాడు, సేవకుడు వేరే, పాలకుడు, సేవకుడు, జీతగాడు జీతం తీసుకుంటుంది కదా, జీతగాడా కదా. ఎమ్మెల్యే వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఎవడోనికైతే జీతాలు వస్తాయో ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళంతా మా జీతగాళ్ళే, మా మీన్ ప్రజల జీతగాళ్ళే. జీతగాళ్ళు ఎక్కువ ఉండాలి, దాన్ని మించిపోయి యజమానులైనటువంటి ప్రజల్ని కింద మీద చేస్తుంటే ఎట్లా, చేయకూడదు అట్లా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇంకొకటి ఏంటంటే ఈ కవులు గాయకులు సోయి తప్పి మాట్లాడుతారు, ఎందుకు మాట్లాడుతారు అర్థం కావట్లే. ఇంకోటనా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన 6 నెలలకే మీరు పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నారు కదా. తెలంగాణని ఇంత స్థాయిలో, తెలంగాణ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్థాయిలో విమర్శించినట్టు ఇక్కడ కనిపించలేదు. ఇంత స్థాయిలో విమర్శించి నాకు ఇక్కడ కనిపించలేదు. నేను వెతుకుతున్నా వీడియోలు వెతుకున్నప్పుడు నాకు ఇప్పుడు కాంగ్రెస్ని విమర్శించినంత స్థాయిలో ఇంత ఫాస్ట్గా టీఆర్ఎస్ని విమర్శించినట్టు నాకు పెద్దగా కనిపించలేదు. అంటే 1-2 ఉన్నాయి, కానీ 6 నెలలకే 2-3 పడితే 10 ఏళ్ళకి ఎన్ని పడి ఉండాలి. అమ్మ కడుపులో ఉండే రాయాలంటే ఎట్లా చేస్తా, మన ప్రయాణం మొదలవుతుంది కూడా అప్పుడే అంటారు. అమ్మ కడుపులో ఉండే రాయాలంటే నేను అట్లా కూడా అయింది. అది కేసీఆర్ మీద కేటుగాడు అని సాంగ్ చేసినాం. అవును, అది ఉన్నాయి. కేటుగాడు అని చేసినాం, తెలంగాణ అని చేసినాం. తర్వాత తెలంగాణ పల్లెలల్లరా బంధువుల రాజ్యమాయే, ఈ తెలంగాణ తల్లి ఎదన తప్పాదాగి సోల్గూడాయే, కొడుకు అల్లు బిడ్డడు ఇంటికొస్తే అల్లుడొచ్చి వెళ్ళిపాయే. ఇట్లా అనేక పాటలు రాష్ట్రం ఆయన మీద కూడా. కాకపోతే ఏంటంటే నా ముందు తరమైనటువంటి వాళ్ళు బలమైనటువంటి వాయిస్ వినిపించడంలో పర్లేదు, వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చేసింది, నేను ఫేమ్ అవ్వడం కోసం వచ్చినోడు కాదు. ఇక్కడ ఫేమ్ అంటారు కాబట్టి మీరు ఫేమస్ అయిందే విమర్శించి పాటలు రాయడం వల్ల. విమర్శ కదా ఉన్నదే, అడగడం విమర్శ అనిపిస్తే అది వాళ్ళు ఇష్టం. ఆ పాట రాయడం వల్ల కదా ఫేమస్ అయ్యింది. నేనేమంటే కావడానికి అన్నట్టే ఉంది కదా. నేనేమంటే అడగడమే తప్ప అనుకుంటే అలా భ్రమ. అడగడం తప్పనంటలే, కానీ అడగడం వల్ల ఫేమస్ అవుతారు కదా అందరు. కొద్ది కావాలని చెప్పి ఫేమస్ మీన్ ఎక్కడ అంటే, నేను అడిగిన తర్వాత లేకపోతే నేను నలుగురికి పరిచయం అయిన తర్వాత నేను ఇంకో వేదిక మీదకి ఎక్కినప్పుడు నేను కూడా వాళ్ళలాగా వేస్తేనే, ఓపెన్గా నేను కూడా వాళ్ళలాగా వేసుకొని నేను ప్రజల వైపు నిలబడ్డంతసేపు
నికర్స్ అయినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఒక గొంతు, ఒక వ్యక్తిని, అంతే. ఇందాక కూడా అదే అనుకుంటాను. నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు నేను ఏ విధంగా ఇంటర్వ్యూ చేయాలని ఆలోచించుకుంటూ వచ్చిన. కానీ లాస్ట్కి డైరెక్ట్ పేరు చెప్పి ఇంటర్వ్యూ చేసిన. ఎందుకంటే రకరకాల కళలు ఉన్నాయి మీకు. ఇప్పుడు మీరు అందుకే మిమ్మల్ని అడదాం అనుకుంటున్నాను నేను. మీరు కవి అనుకుంటున్నారా, రైటర్ అనుకుంటున్నారా, ఫోక్ సింగర్ అనుకుంటున్నారా, లేకపోతే ఉద్యమ కళాకారు అంటే ఉద్యమ కళాకారు కన్నా ఇప్పుడు ఎక్కువ యుద్ధం చేస్తున్నారు మీరు. రాష్ట్రకి ఇప్పుడు దీన్ని ఎట్లా పిలుస్తారో కూడా నాకు అర్థం కాలేదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటికి మీరు పోరాడుతున్నారు అనుకున్నాను. ఇది యుద్ధం అనడానికైతే లేదు. మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకుంటారు ఇప్పుడు? నేను కళాకారుడు అంటే మాత్రం ఒప్పుకోనన్నా. అందుకే ఎందుకు ఒప్పుకోను అని అంటే, నేను ఒక పాటే రాయ కదా, రాస్తున్నారు, పాడుతున్నారు కదా. నేను అదే అంటే ఒక్క పాటే రాయా, ఒక పాటే వాడా, అనేకమైనటువంటి పనులు చేస్తా. దానికి ఏం తీస్తారు ఇప్పుడు పాట నేను ఏమంటున్నానంటే, కళాకారుడు పాట రాసాడు, పాట వాడు అనుకుంటే కళాకారు అంటే మరి ఇంకో పని కూడా చేస్తాను. నేను ఏం చేస్తా అంటే, ఎవడైనా తిక్క చేస్తే వానికి ఈ పంత సాఫ్ చేస్తా. దానికి ఏమంటారు, పైల్వాన్ కాబట్టి అన్ని కలిపి ఏమంటారు, మీరు పేరు పెట్టరు, ఏం కాదు మరి మీ ఛానల్ నుంచి పేరు పెట్టరు. ఎందుకు కూడా తిక్క చేస్తే ఒళ్ళు సాఫ్ చేస్తా. నాకు అనువంత కూడా భయం అనేది నా అంచుకు రాదు. ఎందుకు రాదు అని అంటే, నేను కవి కళాకారుని అంటే కూడా ఎందుకు ఒప్పుకోను అంటే, ఒకవేళ నన్ను కవి అంటే కూడా నేను సిగ్గుతో తలదించుకుంటే ఇట్లా. ఎందుకు అన్నాను ఒక్క నిమిషం. ఎందుకు పాట పాడతాడు రామనరసయ్య కళాకారుడు అంటే మాత్రం నేను సిగ్గుతో తలదించుకుంటా. ఎందుకు అంటే, పాట అంటే ప్రజల కోసం నిలబడ్డప్పుడు పాట అవుతుంది. పాట పక్కలేదు, పాట పక్కలేదు ప్రజలు. అది పాట పక్కలేస్తుందంటే ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని ఆ పక్కలోకి నెట్టినట్టే కదా, నెట్టినట్టే. కానీ నెట్టినట్టే కాదా? కరెక్టే, ఖచ్చితంగా. మళ్ళీ అయిపోయాయి. కాబట్టి నన్ను కళాకారుడు అని ఆ గుంపులకు నన్ను నెట్టకురు, మీ దండం పెడతామయ్య. కానీ నేనేమంటా, సహజంగా సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు నా కళ్ళ ముందు అవపడ్డప్పుడు నాకు రాయాలనిపిస్తూ పాట రాసి నా పని నేను చేసుకున్నాను. విమర్శాత్మక కవి అంటారు అనుకుంటా. నేను అది కూడా ఒప్పుకున్నాను. అసలు కవి కళాకారుడు అని నాకు ఆ పేరే వద్దు. ఏమని సంబోధించాలన్నా? రామనరసయ్య మామనాయన పెట్టిన పేరు రామసక్కని పేరు ఉంది కదా, రామనరసయ్య గారు అంటే అయిపోతుంది అంతే. గారు ఎందుకు రామనరసయ్య తమ్మి అన్నయ్య అన్న అయ్య అన్నదేనోరు అమ్మ అన్నదే ఉంటుంది. రామనరసయ్యతో మీ సాటిస్ఫాక్షన్ ఎక్కువ బాగుంది. అదే ఫైర్ బ్రాండ్. దానికి తోకలికి అవసరం లేదు. అంటే నాకు ఏమనంటేనా, నేను చెప్పిన కదా కొంతమంది కవులు, అందరిని అంటలేను నేను. మళ్ళీ ఇదొకటి క్లారిటీ, ఇదో మళ్ళీ తలకాయ నొప్పి. నేనేమంటే అందరిని అంటలేను, ఎవరైతే ఈ పక్కన అలానే అంటున్నా. నేనేమంటా అంటే, ఒకడేమో ఎవరికి పుట్టినో తెలియదు, నా తల్లి అవుతో తెలియదు అని ఒకడు అంటాడు. మరి ఎవర్రా నువ్వు? తెలంగాణ తల్లి అంటే క్లారిటీగా ఈ ఎవరికి పుట్టినో తెలియనటువంటి పుట్టుక సబ్బండ కులాలు నీకు తండ్రులే అవుతారా? నిజంగా తెలియకపోవచ్చు కదా. నేను అదే చెప్తున్నా, తెలియనప్పుడు తెలియనట్టుగానే ఉండాలి. ఒక తల్లిని యువతివి ఆయన సంబోధిస్తారా? మీరంటారు అట్లా? తప్పదు. నేను అంటాను అట్లా అనొచ్చు. అట్లా ఎవరు అనరు కూడా. అది ఎందుకంటారు? ఏం మాట అది? సోయి ఉండాలి. నువ్వు పెద్ద అయితే నీ వయసు పెరిగితే అయ్యేది ఏంది? మతి గతి తప్పి అట్లా అన్నది ఎవరు అసలు? ఎవరు రకరకాల పేర్లు ఎందుకు కాలే. కానీ నేనేమంటే అంటే ఒక తల్లి యువతి అని మాట్లాడాడు. ఏంద్రా నాయన, మీరేం కవులు, మీరేం గాయకులు. నేను ఎందుకంటానంటే అన్న, కొంతమంది కవులు గాయకుల విషయానికి వస్తే వాడు ఎప్పుడు ఏ పార్టీలు ఉంటాడో తెలియదు. అవును, ఎప్పుడు ఏ పార్టీలు ఉంటాడో తెలియదు. వాడు ప్రజల గురించి మాట్లాడతాడు. నువ్వు పార్టీల కోసం, నీవు బతుకుదెరువు కోసం, నీ కుటుంబ జీవనం సాగడం కోసం అనేకమైనటువంటి దారులు దొక్కేటువంటి దరిద్రమైనటువంటి అనేక దారులు అవకాశాలు వాళ్ళే చెప్తున్నారు కదా. మేము ఈ పార్టీలో ఉంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ పార్టీ నుంచి ప్రజలకి చేయొచ్చు అనే ఉద్దేశంతో పోయినాం. అక్కడికి వెళ్ళిన దాకా చేయనీయలేదు, అందుకే మళ్ళీ పార్టీ మారుతున్నాం. ఈ పార్టీ అదే ఇక్కడ పార్టీ ప్రజలకు సేవ చేయడానికి లేదు. అదే చెప్తున్నా, ప్రజలకు సేవ చేయడానికి ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీలకు పోతాం. మాకు అంతిమ లక్ష్యం ప్రజాసేవనే. అన్ని పార్టీలు మారితే తప్పే ఉందన్న. ప్రజాసేవ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉన్న పార్టీకి కూడా తప్పులేదు కదా. ఇప్పుడు నేనేమంటే అందుకే బతుకలేక శరీరం అమ్ముకొని బతుకుతున్నటువంటి తల్లి కాళ్ళు మొక్కుతాడు రామనరసయ్య. కానీ బలిసి రోజుకో పార్టీ మారి, రోజుకో పాట రాసి, రోజుకోనికి అమ్ముకొని బతికేటోళ్ళని చూస్తే ఊహిస్తాం. ఒక కదన్న బల్సింగ్ గురించి మాట్లాడలేదు. సింపుల్, నాకు ఈ పార్టీలో ఉంటే ప్రజాసేవ చేయలేకపోతున్నాను కాబట్టి పార్టీకి పోయిన ప్రజాసేవ అవకాశం ఉంటే ఆ పార్టీలో జాయిన్ అయ్యి నేను ప్రజాసేవనే మాట్లాడతాను. ఇప్పటిదాకా చేసింది ఏముంది? లేకపోతే మీ ఎంట తిప్పుకున్న వాళ్ళకి ఒక బియ్యం బస్ చేసినారు ఏదో ఇంకా ఇట్లా ఉంటారా? రావాలంటే ఖచ్చితంగా నేనేమంటే ఇదే మాట మీద మన ఇద్దరం మైక్ పట్టుకొని పోదాం. చేయకపోతే మన ఇంకా నలుగురు ఎప్పుడు. నేనేమంటా, నేను ఇదే మాట మీద, ఇప్పుడు నా ఎమ్మటి ఉండే పిల్లలు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఛానల్ ఉంటుంది.
నేను అదే చెప్తున్నా అన్న, ప్రతి ఒక్కరికి ఛానల్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఎవరికైనా ఫాలోవర్స్ ఉన్నారు అంటే నడుస్తున్నారు అంటే వాళ్ళ వల్ల వాళ్ళకు ఖచ్చితంగా ఇప్పుడు అన్ని ఇష్ట పెట్టుకొని ఇంకా తిరగాలి, అంత ఈజీ కాదు. అంత ఇష్ట పెడితే ఆయన కుటుంబం ఏమైపోతుంది అవతలకి. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేస్తేనే ఎవరైనా ఫాలో చేస్తారు. నేను ఏం చెప్తున్నా అంటే చేసే ఉంటారని నేను అంటున్నా. ఓకే రైట్, చేసే ఉంటారనే ఊహాల మీరు ఉన్నారు, ఊహాల మీరు. నేను క్లారిటీ జరిగింది చెప్తున్నా, మీకు ఐడియా ఉంది పక్క జరిగింది. నీ ఎమ్మటి 20 ఏళ్ళ సంది పనిచేసినటువంటి తోటి కళాకారులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కనీసం ఆయన నువ్వు పాట వాడినేయలేరా నువ్వు యాడ? మరి వాడు సోయి లెక్క తిరుగుతుండ్రా నీ ఎమ్మటి, లేకపోతే నువ్వు సోయి లెక్క తిప్పుకుంటున్నావా? నా పిల్లలు ఎమ్మటి ఉన్న పిల్లలు, వాడు వచ్చి 10 రోజులు అయ్యి ఉండదు నా దగ్గరికి వచ్చి, మనకు ఛానల్ ఉంటుంది, అరే నేను నీకేం చేయలేనురా, నా దగ్గర ఏం లేదు, నాకున్నది నేను ఇస్తాను. నేను బిచ్చగాని కాదు, ఆయన కాడ పోయి జోక్కొని పైసలు తెచ్చుకుంటేందుకు నేను పార్టీలు మారుతోని కాదు, నాకేం లక్షల రూపాయలు రావు. నాకు కూడా ఇవ్వాలకన్నా నా దోస్తో, లేకపోతే నాకు రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు, నాకు రకరకాల సోపతి ఉంది, నాకు ఇస్తారు, నా బతుకుతా. కాబట్టి ఎస్, కాబట్టి నేను ఇంతవరకు చేయగలుగుతా బిడ్డ. ఒక పాట రాదాం, ప్రజలకు సంబంధించిన పాట రాదాం, ఒక ఛానల్ పెట్టుకోరు, ఛానల్ మీద బతుకోరు అని చెప్పి క్లియర్గా చెప్తా. సో అందులో ఇన్కమ్ చూపిస్తూ కూడా దానిలో కూడా మన ప్రజా సమస్యల గురించి చెప్తాం. అట్లాంటిది మీ ఎమ్మడి తిప్పుకున్నాడు, మీరు ఎవరిని తయారు చేసి చెప్పారు, ఒక్కరిని చూపించమంటున్నా, అలా ముఖం ఎడబెట్టుకుంటారు, మల్చేనన్నా పెట్టుకోమని ఎడబెట్టుకుంటారే, ఒక్కడిని తయారు చేసిన చూపించారు. ఏం చూపిస్తారన్నా, ఏం చూపిస్తారు? ఒక్కొక్కరికి అది అది ఏమంటారు, పడద బట్టలు కప్పుకొని సంసారాలు చేస్తారు ఇళ్ళ. ఒక్కరికి పెళ్ళిళ్ళు కాలే, పిల్లని వాడు ఇచ్చటట్లేదు, వీళ్ళు ఎమ్మడి తిరిగి 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 తాగుడుకు బానిసాయి, ఓడోడు పిల్లలు వదిలిపెట్టి ఓడోడు గుండెపోటు వచ్చి చచ్చిపోయే కాలం వచ్చింది. ఆల్రెడీ చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళు మేము మోతవారలం, మేము నౌకలం పీకలం అని చెప్తారు బయట. అంతే కదా మరి, సోయి ఉండాలి అనిపిస్తుంది కదా మొత్తం. నేను అదే అంటున్నా, సచ్చినాక వచ్చి దాన సంస్కారాలు చేయడం కాదు, సావక ముందుకు వాని సమస్యలను వెతికి వాని జీవితాన్ని సమూలంగా సాగిపోయేటువంటి జీవితాన్ని గడిపియాలి. కరెక్ట్ కరెక్ట్, అదైతే కరెక్ట్. పోయిన తర్వాత ఎంత సేవ చేసినా ఏం చేసుకుంటావు? పోయిన తర్వాత బొందకు పెట్టడం ఏం చేసుకుంటావు? ఓ ఇంద్రభవనం కడతారు చచ్చిపోయిన తర్వాత, దేనికి మట్ల కొట్టుకుంటాను, దేనికి అది మళ్ళీ అన్న అంతా మంచిగా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను మళ్ళా రెగ్యులర్గా ఈ ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే మామూలు కళాకారులు కావచ్చు, గొప్పలు ఉండొచ్చు, కవులు ఉండొచ్చు, అంతిమ లక్ష్యం మాత్రం ఎక్కడ దిగిపోతున్నదో మీకు తెలుసు. ఎక్కడ స్టార్ట్ చేసినా అంతిమ లక్ష్యం పవర్, రాజకీయాలు, పవర్ అండ్ రాజకీయాలు. మీరు ఎవరిని తీసుకున్నా సరే ఫస్ట్ కళాకారులు ఉండడం, పేర్లు తెచ్చుకోవడం. రసమయ్య బాలకిషన్ కావచ్చు, ఏపురి సోమన్న కావచ్చు, అక్కడికి గోరెట్ ఎంకన్నా కూడా ఇప్పుడు ఎమ్మెల్సీఏ. దానికన్నా ముందు గద్దరన్న కూడా లాస్ట్ చివరి నిమిషంలో పోయి కాంగ్రెస్ వాళ్ళకి కండ కప్పుకొని స్టేజ్ దగ్గర రాహుల్ గాంధీ తోటి స్టేజ్ పంచుకున్నారు కావచ్చు. ఇప్పుడు వీళ్ళు ఎంత కష్టపడి ఎంత విమర్శించినా ఏం చేసినా ఆఖరికి జర్నలిస్టులు కూడా, కవులు కూడా, తీర్మాన్ మల్లన్న కానీ వీళ్ళందరూ అన్ని పాటలు విమర్శించిన వాళ్ళే, అన్ని పాటలకు వ్యతిరేకంగా పాటలు రాసిన వాళ్ళే పాలనకు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ రాజకీయాలు చేస్తున్నారు కదా. అంటే మీరు కూడా చివరికి వీళ్ళు అందరూ విమర్శించుకుంటా ఇవన్నీ చేసుకుంటా ఒక పేరు వచ్చినాక, ఒక స్థాయి వచ్చినాక ఏ రాజకీయ పార్టీలో చేరుతారు? ఏ పార్టీ డిసైడ్ చేసుకురా జాయిన్ కానీ, లేకపోతే ఇంకా అప్పుడు బట్టి సందర్భం బట్టి జాయిన్ అవుతారా? మంచి క్వశ్చన్ అడిగాడు. నేను ఏమంటాంటేనా, ఇది ఏపూరి సోమన్న, రసమయ్య బాలకిషన్, గోరెటి వెంకన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వంతపాడేటువంటి అందశ్రీ, తర్వాత తీర్మాన్ మల్లన్న. అయితే ఎవరి గూటికి చేరాల్సిన వాళ్ళు వాళ్ళ గూటికి చేరుతారు. రాము నడిసేది ప్రజల గూడు. ఎన్ని రోజులు నేను చెప్తున్నా, అదే చెప్తున్నా. రాము నడిసేది ప్రజల గూడు. ఎందుకు ప్రజల గూడు అంటే, ఇలా నా పాట చూడాలన్నా ప్రజలే చూడాలి. ఒక మాటలో చెప్పాలంటే నాకు ఈ భూమి మీద శత్రువు లేడా? సమస్య లేదు. నేను చెప్తున్నా. ఇప్పుడు మీకు నేను వాళ్ళకి శత్రువు అనిపించవచ్చు, క్లియర్గా అదే చెప్తున్నా. నేను వాళ్ళకి శత్రువు అనిపించవచ్చు, మీకు లేదు. నాకు శత్రువు అనిపించినప్పుడు అది రాజ్యం అయి ఉండాలి. మీకన్నా పెద్దదై ఉండాలి. మనుషులతో కొట్లాడారు. మనుషులతో కొట్లాడతారా? మనుషులతో కొట్లాడేటోడు సోయి లేనోడు అని అంట నేనైతే. వానికి మతి లేనట్టు, మతి భ్రమించినట్టు, చేతగాని దద్దమ్మ అని అంట. ఎందుకు అంటే రామ్ నడిసే వ్యవస్థతో పోటీ పడతాడు, వ్యక్తులతో పోటీ పడాడు. తర్వాత మీరు చెప్పిన కవులు, గాయకులు ఏదో ఒక గూటికి చేరుకురు, వాళ్ళు రాజకీయాలు చేస్తారు కదా. మరి రామ్ నడిసాన్ని ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తుడు, రేపు ఆయన రాజకీయ పార్టీలకు పోతాడు అనేది మీ క్వశ్చన్, అదే కదా? పోతాడే కదా. అయితే నేనేమంటే అన్న, మనుషులమే కాదని చెప్పి చిత్రీకరించబడినటువంటి జాతులు ఏ జాతులు అయితే ఉన్నాయో ఈ దేశంలో, ఆ బిడ్డలు చట్టసభల్లో పోయేటందుకు నా పాట రాస్తా. ఆ బిడ్డలు
శాసనాలు చేసేటువంటి ప్లేసులో ఆ చైర్లో కూర్చునేటువంటి పాటలు రాస్తా. కానీ నేను ఇంకోటి పోయి ఆడ కూర్చోవాలి, ఇవాళ ఈ పాట రేపు ఆ పాట, ఈయనకి డప్పు కొట్టి ఆనకు డప్పు కొట్టి నాతో కాదు పెద్దన. ఎందుకు కాదంటే సహజంగా ఈ డప్పులు కొట్టుడు అనేది సహజమైనటువంటి విలువలు లేనటువంటి పని. విలువలతో కూడుకున్నటువంటి శాసనాలు చేయాలి. సావోరేవో చట్టసభలో జరగాలి. ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్లు జరిగినాయి. ఈ తెలంగాణలో 80 లక్షల మంది ఉన్నటువంటి మాదిగల వాటా ఏది? ఎన్ని టికెట్లు ఇచ్చింది పార్టీ? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ. రిజర్వ్డ్ అని ఎస్సీలకి ఇచ్చింది కదా. ఒకటి మన ఎంపీ టికెట్లు ఎంత ఒకటి ఇంకేది కాంగ్రెస్ పార్టీ 2 ఇచ్చినట్టు కదా. అయితే నేనేమంటా రిజర్వ్డ్ అనేది ఏమైనా అయ్యే సొత్తు కాదా? నవ్వించేది కదా. రిజర్వేషన్ అనేది రిజర్వేషన్ లేకుండా ఏ పార్టీ ఎవరికి ఎక్కడ నేనేం చెప్తున్నా కాబట్టి ఎస్ మళ్ళీ గుర్తుపెట్టుకోర్రి, ఇవ్వడం చాలా కష్టం అని మీరే అన్నారు. నేనేమంటున్నా అంటే రిజర్వేషన్ అనే విషయానికి వచ్చినప్పుడు మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాసినటువంటి పవర్ను ప్లే చేస్తే ఓ మేక పిల్లని పెట్టినా గెలుస్తుంది. ఎందుకంటే అది రిజర్వేషన్. అంటే అన్ని పార్టీ సింపుల్ అన్న. ఒక్క నిమిషం నన్ను చెప్పరిస్తే క్లారిటీ ఇస్తా. మేక పిల్లని పెట్టినా గెలుస్తుంది, పులిపిల్ల అవుతుంది గెలిచిన తర్వాత. కానీ పులిపిల్ల అయిన తర్వాత పులిపిల్లని పులి ఏదింటే ఎట్లా? ఇప్పటిదాకా రిజర్వేషన్లో గెలిచినటువంటి మా వాళ్ళ లెక్క సందర్భం వచ్చినప్పుడు చెప్తలే. కానీ నేనేమంటా అంటే రిజర్వేషన్లో మాత్రమే ఇచ్చారు, కానీ వీళ్ళ వాటా శాతం వీళ్ళకు ఉన్నటువంటి రావాల్సినటువంటి వాటా ఇచ్చిరా? రావాల్సిన వాటా అంటే అక్కడ ఉన్నాయే 17 సీట్లు. దాంట్లో 17 సీట్లు ఎన్ని మన రాష్ట్రంలో ఉన్న కులాలు నాకు తెలిసి 20. ఏ కులానికి ఆ కులాన్ని మంచుకోరు, ఎవరి శాతం ఎక్కువ ఉందో చూద్దాం. తెలంగాణలో ఉంటాయి అంటే ఎవరి కులానికి వాళ్ళు మంచుకోరు. అట్లా ఉండదు అన్న. ఇప్పుడు ప్రజాసేవలో ఉండి ఆల్రెడీ గుర్తింపు ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఉత్తనే ఎవరికైనా ప్రజాసేవ ఎవరు ఇప్పుడు ఎవరికైనా టికెట్ ఇస్తున్నారు ప్రజాసేవలు ఉన్నట్టే కదా. ప్రజాసేవ కోసం వచ్చిన వాళ్ళే ఇంతకుముందు ప్రజాసేవ చేసో కష్టపడో ఉత్తనే రూపులు రూపాయలు ఉత్తనే కాదు. ఎవరు చేయలేదు చెప్పండి. ప్రజాసేవ ఎవరు చేయలేదు అంటున్నారు. మీ నియోజకవర్గం ఉన్నారు. మీ నియోజకవర్గం సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళేం ప్రజాసేవ చేస్తలేరంట. ప్రజాసేవ లేని అంత ఫాలోయింగ్ ఉందంటారా? ఊకనే వాళ్ళు ఏ క్యాండిడేట్ ని సపోర్ట్ చేసి జనాలు గొర్రెల్లాగా ఓటేస్తున్నారా? ప్రజాసేవ చేయడం వల్లనే ఆయన మీరు ఇప్పుడు అదే చెప్తున్నారు. మంచోళ్ళ ముచ్చట ఎలా పెట్టినావు? ఇప్పుడు ట్రోల్ అవుతుంది ఆల్రెడీ. దేని గురించి? బిడ్డకి కట్నంగా ఇవ్వడం కోసం దాపెట్టుకున్నటువంటి భూమి కూడా కోమారెడ్డికి సంబంధించినటువంటి ఆ సందర్భం, ఆ నేపథ్యం కబ్జా చేస్తే కాళ్ళు మొక్కుకోరు. ఇప్పుడు మీడియాలో వస్తుంది, మీరు పోయి కెమెరా పట్టుకుని పోరి నలవడకు. నేననేది చిట్టాల ఆ ప్రాంతాలను పోరి మీరు తెలుస్తుంది క్లారిటీగా. నేనేం చెప్తున్నా, సేవకు ఇన్నే ఉంది. ఇప్పుడు మీరు కబ్జాల గురించి వేరే మీరు చెప్పారు కదా, చెప్పారు కదా, నన్ను కూడా మాట్లాడియాలి కదా. మీరు కరెక్ట్, ఖచ్చితంగా మీరు సమాధానం మంచిగా చెప్తున్నారు. నేనేం చెప్తాను, మీరు కాదు అంటే ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చూపిస్తాను. జరుగుతుందో జరుగుతుంది, స్టిల్ లవ్ జరుగుతుందో జరుగుతుండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే నేను మీరు టాపిక్ ఎవడిక్కడ ఒక్కరు కూడా ఇక్కడ ప్రజలకు ఏదో చెయ్యాలి మరి ఎట్లేసిరన్నా ప్రజలు. మరి ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు ఎవరిని బలపరిస్తే ఆ క్యాండిడేట్ ఎందుకు గెలిపిస్తారు? నల్గొండ నుంచి ఎస్ అంటే నన్ను అట్లా అడిగి ఎందుకు గెలిపిస్తారంటే చెప్తా. ఎందుకు అని అంటే ఇక్కడ పెద్ద లాజిక్ ఏంటంటే ఇది ఈరోజు జరిగింది కదన్న. స్వతంత్రం రాకముందు సంది స్వతంత్రం వచ్చితంగా ఇది జరుగుతూనే ఉన్నది. నేను ఇంకా చాలా లోతుకు పోవాల్సి వస్తుంది. నేనేమంటే ఇక్కడ సాట్ల తౌడు పోసి కుక్కలకు తాకలాట పెట్టడం అనేది ఒక సామెత ఉంటుంది. ఆ సామెత మేరకే ఇక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు ఏవైతుంటాయో, అవసరాలు అంటే వాళ్ళ ఆస్తులు లేకపోతే విల్లాసాలు, లేకపోతే పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలు, లేకపోతే కోట్ల రూపాయలు కాదు వాళ్ళ అవసరాలు. అప్పటి పూటకి ఇంత మందు, అప్పటి పూటకి ఇంత బువ్వ, అప్పటి పూటకు 1000-2000 అన్న మొత్తం చెప్పని నన్ను. ఈ అవసరాలని వాడుకున్నటువంటి కోట్ల రూపాయలకు పడగెత్తినటువంటి భూస్వామి కావచ్చు, రెడ్డి కావచ్చు, ఎలమ కావచ్చు, నాయుడు కావచ్చు, బ్రాహ్మణ్ కావచ్చు, కమ్మ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, కోట్ల రూపాయలు సంపాదించడానికి తింటుంటూ మెతుకు జారిపోతే ఏమైనా అవుతుందా? కడుపు వెళ్తే అయితే ఏం కాదుగా. అదే ఫిలాసఫీలో ప్రతి వాడు గెలిచేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజలు ఎప్పటికీ కూడా పిచ్చోళ్ళు కాదు. కానీ రాజకీయ నాయకులను ఎన్నుకునేటువంటి విషయంలో మతి భ్రమించి పనిచేస్తారు ప్రజలని నేను చెప్పగలుగుతా క్లారిటీగా. ఎందుకు అని అంటే ఓటు నిజంగానే, నేను ఇది ప్రజలను అడుగుతున్నా మీ ఛానల్ ద్వారా, ఓటు మీ అమ్మ అయితే దాన్ని నమ్ముతావా? ఓటు నీ అక్క అయితే వదిలిపెడతావా రోడ్డు మీద?
ఓటుని పెండ్లం అయితే వదిలిపెడతావా రోడ్డు మీద? ఎందుకు మీకు ఈ కసి లేదు? 5 సంవత్సరాల జీవితాన్ని ఓటు డిసైడ్ చేస్తుంది కదా. అరే మీరు మనుషులే కాదన్నటువంటి భారతదేశంలో మీకు ఓటు హక్కును కల్పించిందిరా భయ్ భారత రాజ్యాంగం. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లలు చచ్చిపోతున్నా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 135 కోట్ల పైచిలుకున్నటువంటి ప్రజల కోసం భారత రాజ్యాంగం రాసి తన కుటుంబాన్ని పోగొట్టుకున్నటువంటి ఆయన ఇచ్చినటువంటి త్యాగాన్ని మీ చేతుల కత్తిని శత్రువుకి ఇచ్చి మెడ తీసుకుపోయాను కాలబెడతాను, నరకపోతే ఏం చేస్తాడా? సోయి ఉండాలి. ఇంత దూరం ఎందుకు వచ్చినావన్నా? ఇప్పుడు రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంపీగా నిలబడితే ఓడిపోయింది. మరి ఉన్నత వర్గ ఉన్నప్పుడే నేను అదే చెప్తున్నా, ఆధిపత్య అంత ఆలోచన శక్తి నేను ఏమంటున్నా, ఆధిపత్య కులాలు చేసినటువంటి కుట్రలో భాగమే. ఆధిపత్య కులాలు ఉండొచ్చారా? ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏం లేదు. ఇప్పుడు మీలాంటి మేధావులు ఉన్నారు. ఇప్పుడు మీరు మంచోళ్ళని పోడిన పాటలు అయితే లేవు. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఒక మంచో చెడు ఉంటుంది. మీరు అందరూ కూడా రివర్స్లోనే పాటలు పాడుకుంటూ వచ్చారు. మీరంటారా మరి పలానాడు మంచోడు అని చెప్పి ఒక మంచి పాట రాస్తానో లేకపోతే మంచిగా మాట్లాడుతానో ప్రజలు వాడిని ఎందుకుంటారు? మీరు మాట్లాడకపోతే ఎంతసేపు అందరు విమర్శిస్తే వాడి సెలక్షన్ మళ్ళీ వాడు క్లియర్గా చేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ని తిడుతుంది, టీఆర్ఎస్ని తిడుతుంది అంటే వ్యతిరేకిస్తలేడు. మీరు చేసే తప్ప వాళ్ళు చేసిన తప్పులను హైలైట్ చేసుకుంటా విమర్శించడమే కదా. నువ్వు బీఆర్ఎస్ని విమర్శిస్తేవి, కాంగ్రెస్ విమర్శిస్తేవి, వాడు ఆప్షన్ ఏమో జనాలకు రెండే. ఇప్పుడున్న ప్రజెంట్ కూడా ఇండిపెండెంట్ నిలబడతాడు. ఈ 2 ఆప్షన్లు మీరు 2 విమర్శిస్తే ప్రజలు ఎవరో ఒకరు ఎన్నుకునే మళ్ళీ మీరు వాళ్ళకి ఆప్షన్ వదిలేసారు. అరే భయ్ నేను ఇద్దరు తిరుగుతున్నా, నువ్వు ఓన్కొని వేసుకోపో అంటే వాడు ఓన్కొని వేసుకుంటాడు, వాడుకుంటున్నాడు. మంచి క్వశ్చన్. మంచి అయినా సపోర్ట్ చేసి నువ్వు చెప్పగలగాలి. లేదు నువ్వు ఇద్దరిని విమర్శిస్తున్నావు. మరి నేను ఎవరు మంచి అనుకోవాలి? నా ఓన్కి నేను ఫాలో అవుతున్నా. నర్సన్న చెప్పింది, రామ్ నర్సన్న చెప్పింది నాకు ఎక్కుతుంది, నేను నర్సన్న ఫాలో అవుతున్నా. నువ్వు ఇద్దరు తిడుతున్నావు, నేను ఎవరిని కొట్టేయాలి? ఎస్, మంచి క్వశ్చన్ పట్టుకుంటున్నారు. ఎక్సలెంట్. నేను ఇప్పటిదాకా కూడా అడగలిట. అయితే నేనేం చెప్తాంటే, మీ అమ్మ ఎప్పుడన్నా గిన్నెలు అన్నం కలిపి తినిపించిందా? గుర్తులేదు, తినిపించి ఉంటుంది కంపల్సరీ. ఏ అమ్మాయి గుర్తులేదు అనేది కాదు, తినిపించింది అంతే. తినిపించి ఉంటుంది కంపల్సరీ. అది తినిపిపోతే మనం ఎక్కడ తింటాం? అదే కంపల్సరీ. అయితే నేనే ఉంటాంటే కన్ఫర్మ్. కానీ మీ అమ్మ ఎప్పుడన్నా నీ నోట్లో చేయి పెట్టి కడుపులో అన్నం పిసికిందా? ఎప్పుడైనా అరగ నువ్వు అరిగించుకున్నా పిసికిందా? అరగకపోతే హాస్పిటల్ పట్టుకోపోతుంది. అప్పుడే హాస్పిటల్ సెకండ్ ఆప్షన్. సబ్జెక్టే కాదు చెప్పేది. అదే నువ్వు తినిపిస్తున్నావు అన్న, వాళ్ళ తినిపించినా కూడా ఎక్కుతలేదు, అరుగుతలేదు. నేను అడిగేదానికి క్లారిటీ చెప్పండి. అర్థమైతే మీ అమ్మ ఎప్పుడైనా నోట్లో చేయి పెట్టి కడుపులో పిసికిందా? ఏం పిసికలేదు కదా. తీసుకోలేదు. కాబట్టి ప్రజలు తప్పేది ఒప్పేదని చెప్పడం వరకే నా బాధ్యత. డిసైడ్ చేసేటువంటి రైట్ కానీ డిసైడ్ చేసేటువంటి ఆ అంశమే నాది కాదు. మీరు డిసైడ్ చేయలేరు. నేను ఎంతసేపు ఉన్నా సాటింపేయాలి. గాడి లంగాటో అని, వీడు దొంగ ఆటో అని. నేను అదే చెప్తున్నా. వాడు దొంగ ఆటో అని చెప్పినప్పుడు వీడు మంచోడు ఆటో అని చెప్పంటున్నా. పలానోడు మంచోడు ఆటో అంటే ఉంటే కదా చెప్పేది. ఎవరు లేకపోతే మనకి ఓటకు వాడుకో అంటే వాడు వాడుకొని ఏం చేస్తాడు? నోటా వేసుకో. నోటా వేస్తే విలువనే లేకపోయి. ఎవరు చెప్పిన వాళ్ళు 5 సంవత్సరాల క్రితం నోటా సంఖ్య తెరికినా తీసుకొచ్చిరు. 1 మినిట్. 5 సంవత్సరాల క్రితం వేలల్లో ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? లక్షలకు వచ్చి. ఏమైనట్టు? కోట్లోనే కదా. ఏమైనా పెరుగుతుందా తగ్గిందా? పెరుగుతుంది అన్న, పెరుగుతుంది కదా. ఒక సపోజ్ నేను చెప్పేది ఇప్పుడు అందరూ నోటకేసారు. మీరు నోట గురించి మాట్లాడగానే చెప్తున్నా. ఇప్పుడు 3 వ్యక్తులు నిలబడ్డారు, నోటకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, 2 వ్యక్తులకి తక్కువ వచ్చినాయి. కానీ అప్పుడు గెలిపోవద్దన్న ఈ నోట అసలు కౌంటే లేదు. 2 ఎవరు గెలిచినా వాళ్ళనే ఇస్తారు. అట్లా నోటకేసి కూడా విలువ లేదని నా అభిప్రాయం. నోటకి మెజారిటీ ఓట్లు వచ్చినా సరే 2 ఎవరికి వచ్చినాయో వాళ్ళనే విజేతగా ప్రకటిస్తారు. దానికి నోటా పెట్టడం ఎందుకు? నో అని చెప్పడం తప్ప వేరే ఉద్దేశం లేదు. అయితే 2 వ్యక్తులు గెలిచినప్పుడు 3 నిలబడ్డప్పుడు నోటాకి ఎక్కువ ఓటు పడ్డప్పుడు 2 ఎవరో ఒకరు గెలుస్తారు, అది క్లియర్. అయితే నేనేమంటే అన్న, ప్రజాస్వామ్యంలో వీళ్ళు కరెక్టే కాదనుకున్న వాడు మాత్రమే నోటాకేస్తాడు. గుర్తుపెట్టుకోండి, క్లారిటీకి రండి. ప్రజాస్వామ్యంలో వీళ్ళు కరెక్ట్ కాదు, 2 కరెక్ట్ కాదన్నప్పుడు వాడు నోటాకేసుకుంటాడే. 2 ఎవరో ఒకరు గెలుస్తాడు. గెలిచిన తర్వాత నోటా సంఖ్య ఎక్కువ ఉంది అనుకుందాం. మీరు చెప్పినట్టే నోటా సంఖ్య ఎక్కువ ఉంది. నోటా సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ఎవడైతే గెలిచినోడు ఉన్నాడో, వీళ్ళైతే ఈ నోటాకి వేసినటువంటి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు సింతబరిగలు పట్టుకుని ఉంటారు కదా, సక్రమంగా చేస్తాడు కదా పని. అయితే నేను అదే చెప్తున్నాను, ఓటేసి పోతాడు అన్నాడు. నేను అదే చింతబర పట్టుకొచ్చి రోడ్ల మీదకి వచ్చాడు ఉంటే నాకు ఎంత పవర్ ఉంటుండే. ప్రతి ఒక్కరు ఇట్లా నిలబడి ధైర్యంగా నిలబడి ఉంటే వ్యతిరేకానికి వాళ్ళు పోరాటం చేస్తే మీలాంటి వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది? నేను అదే చెప్తున్నాను. బాబాసాహెబ్ లేకనే కదా ఈ పరిస్థితి. బాబాసాహెబ్ ఎప్పుడో పుట్టిండు. ఇలా బాబాసాహెబ్ ఇచ్చిన స్వేచ్ఛతో నేను ఈడొచ్చి కూర్చున్నా. టైం పట్టలే? ఏం పట్టలేదు మీకు. టైం పట్టలే? 30-36 ఏళ్ళలో ఇప్పుడు మీరు టైం పట్టలేదు. నేను 7 దాకా వస్తానికి 20 ఏళ్ళు పట్టింది. టైం పట్టలేదు.
20 ఏళ్ళు పట్టింది కదా. అన్నా మీ ఇప్పుడు మీ స్థాయిని చాలా ఫాస్ట్గా పెంచుకున్నారు మీరు. అంత నేనేమంటున్నా అంటే నేను చెప్పి నన్ను మాట్లాడిస్తలేరు. నేనేమంటున్నా అంటే 20 ఏళ్ళు పట్టింది నీ కాడొచ్చి ఈ కుర్చీలో కూర్చుంటాను. నోట్ల సంఖ్య పెరిగే కొద్దీ అప్రజాస్వామిక ఎన్నికలు జరుగుతున్నటువంటి స్వతంత్ర భారతదేశం ఇది. ఎవరికి వచ్చిందే స్వతంత్రం? అందరికీ ఎవడో ఎట్లా అందరికి వచ్చింది. మీరు ఎట్లొచ్చిందో మీరు చెప్పండి, ఎట్లా రాలేదో నేను చెప్తా. ఎట్లా రాలేదు, రాకపోవడానికి ఏముంది? ఓటు వేసుకునే హక్కు నీకు ఉంది. నువ్వు ఓటు వేస్తున్నావు, వాడు గెలుస్తున్నాడు, పాలిస్తున్నాడు. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత నచ్చకపోతే మళ్ళీ మారుస్తున్నావు. నీ ఎమ్మెల్యే మారుస్తున్నావు, నీ సర్పంచ్ మార్చుకుంటున్నావు, ప్రతి ఒక్కరిని మార్చుకుంటున్నావు. నీ ఇళ్ళతో నువ్వే డిసైడ్ చేసుకుంటున్నావు. నువ్వు డిసైడ్ చేసుకున్నావు 5 ఏళ్ళు ఆయన పవర్ నువ్వే ఇస్తున్నావు కదా. ఆయన పవర్ అయితే కొనుక్కోచుకుంటలేడు కదా, కొనుక్కోసలేడు, పైకి కూడా పడలేదు, కొనుక్కొస్తలేడు. ఓకే, పైకి కూడా పడలేదు పవర్. తిరుగుతున్నాడు, ప్రజల కొట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా రూపాయి వంచకుట్ట గెలిచిన బడివేగాడు ఎవడని ఉండే అని చూపి క్లారిటీగా. ఇప్పుడు మీరే అన్నారు కొనుక్కొచ్చుకుంటలేరు అని. వినండి, క్లారిటీగా వినండి బ్రదర్, క్లారిటీగా వినండి. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినోడు ఎవడో ఒక్కని పేరు చెప్పు నాకు. డబ్బులు ఇచ్చి గెలిచాడు ఎవరన్నా? ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్కడు. ప్రూఫ్ ఏడు నేను చూపిస్తాను, ఓన్ కాడ తీసుకపోతే చూపిస్తా. అట్లా చూపిస్తే కాదు. ఇప్పుడు బ్రదర్ నేను ఏం చెప్తున్నా క్లారిటీ. నువ్వు ఏ నియోజకవర్గం పోదాం, ఈడికి వెళ్ళే పోదాం. నువ్వు మారుమూల నియోజకవర్గం తీసుకపోయినా సరే నేను వస్తాను. ఏమటి ప్రూఫ్ లేక నేను అదే చూపిస్తున్నా అంటే ఒక ఓటర్ని పట్టుకొని నీకు ప్రూఫ్ చూపిస్తా. నువ్వు ఏ ఇంటికి పోయినా అని అడుగుదాం, దాంట్లో డౌట్ లేదు. ఏ ఇంటికైనా తీసుకపో, నువ్వు ఏ కులం ఇంటికైనా తీసుకపో, వాడు పైసలు ఇచ్చిండా అయ్యలేదు అనేది అడుగుదాం. ఇచ్చిండి అనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రేక్షకుల కోసం వాళ్ళని పిచ్చోళ్ళని చేసు కరెక్ట్. నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నిక జరగట్లేదు. ఖచ్చితంగా స్వతంత్రం వచ్చిన కాంచెలు ఇప్పటిదాకా. ఎందుకు అనంటే 200-180 మంది పోటీ చేశారు ఎంపీగా. ఎవరు? బొమ్మగాని ధర్మవృక్షం ప్లేస్లో ఆయన ఒక్కడిని దేవులాడుకొని అంతమంది అభ్యర్థులలో ఒక మనిషిని దేవులాడమైంది. భారీ మెజార్టీతో గెలిచిండు బొమ్మగాని ధర్మవృక్షం అని సూర్యాపేట. భారీ మెజార్టీతో గెలిచిండు. రూపాయి పంచనందుకు ఆఖరికి ఆయన ప్రజలకు సేవ చేస్తే కూడా ప్రభుత్వం ఇచ్చేది ఉంటుంది కదా, ఏదో కారు ఇది ఉంటుంది కదా. ఒకవేళ ఆ కారు పంపించారు అయితే కూడా చేపించుకోలేని పరిస్థితుల్లో ఆర్టీసీ బస్ ఎక్కి పార్లమెంట్కు పోయేటువంటి పరిస్థితుల్లో పోయేటోడు ఆయన. ఇవాళ ఆఖరికి అలాంటి వ్యక్తిని అదే కమ్యూనిస్టు పార్టీలు మర్చిపోయేటువంటి పరిస్థితులు ఎవరికి? నీతి ఏడ నిలబడుతుంది? నీతి నిలబడదామని వాడని వచ్చిండా వానికి తెల్లారి వరకు లేదో ఒకటి అట్టగడతారు. అలాంటప్పుడు నేను అదే చెప్తున్నా, ప్రజల అవసరాలు వాడుకొని గద్దెనెక్కినో లేదప్ప ప్రజలకు ఉన్నటువంటి అవసరాలను తీర్చేసి. నేను ఒకటి చెప్తున్నా, ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారని మీరు అనుకుంటారు. కాదు, వాళ్ళకు అప్పటిపూట అవసరాలని ఎవడైతే సమకూరుస్తాడో వాడు మాత్రం ఇక్కడ గెలుస్తుండ అంతే.